మన జిల్లా అధ్యక్షులు అలాగే ఏలూరు ఫ్రెండ్లీ ఎమ్మెల్యేగా, ఎందుకంటే అందుకు ముందే మాట్లాడినప్పుడు నాకు ఒక మాట చెప్పారు ఇదివరకు, అదే మీరు ఎప్పటి నుంచో ఉన్నదంతా మీరు తిరిగే 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో నేను ఈ 4 సంవత్సరాల్లో వచ్చినంత కాలం నేను అంత తిరిగేశాను అని చెప్పేసి, ఎందుకంటే ఆయన అంత ఇదిగా ప్రతి గ్రామంలోనూ అలాగే మన అలవాటు పిలిచిన కార్యక్రమాలకి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ రోజున అందరి మతంలో ప్రజానాయకులుగా గుర్తింపు పొందినటువంటి మరి అన్నయ్య శెట్టి గారికి చాలా నమస్కరిస్తున్నాను మా కొల్లేరందరి తరఫున. అయితే ఈ రోజున మేము జయంతి జరుపుకోవడానికి ముందే చెప్పారు ఆయన, అప్పుడు రోడ్లు కూడా లేని సమయంలో నిజంగానే శ్రీనివాస గారి గురించి నేను కూడా తెలుసుకున్నానమ్మా. ఆయన రోడ్లో మార్గాన్ని కానీ ఈ రోజు మంచి సౌకర్యం కానీ ఈ రోజు కరెంట్ కానీ వచ్చిందంటే ఆయన గురించి అని చెప్పేసి మీరు నాకు ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత నేను తెలుసుకుంటే ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి గొప్ప వ్యక్తి ఫంక్షన్కి నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ఆ మాట ప్రకారం వచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఈ రోజున ఇంత ఘనంగా ఇక్కడ మనం ఇలాగా జరుపుకుంటున్నాం అంటే ఆ రోజు ఆయన వేసిన బాట మాకు ఎంతో స్ఫూర్తి. ఆయన ఇద్దరు చింతపల్లి వెంకటనారాయణ గారు అయితే ఇంకా ఎప్పుడు ఆయన స్మృతులు కానీ కొల్లేరు చేసిన సేవ కానీ ఆయన ద్వారా నేను తెలుసుకున్నాను. వాస్తవంగా నేను సైనిక గారితో కలిసి పనిచేయలేకపోయినా నేను ఆయన వారసురాలని చెప్పేసి ఎప్పుడు కూడా కొంతమంది వ్యక్తులు కానీ చింతపల్లి వెంకటనారాయణ గారు చెప్పే మాట, నేను ఎప్పుడు కూడా సంస్థ ఆయన ఏ సంస్థ మీద పోరాడారు, ఏ ప్రజల కోసం అయితే కొల్లేరు కోసం పోరాడారు, ఆ స్ఫూర్తిని నేను ఎప్పుడు నా గుండెల్లో మనసులో నింపుకొని అదే బాగా నేను ముందుకెళ్తున్నాను. దానికి కూడా అందరూ నాకు సహకరిస్తున్నారు. నిజంగా ఆయన్ని మనం ఎప్పుడు కూడా ఓన్ చేసుకోవాలి. సైనిక గారు అంటే ఇతర కులాలు ఇతర కులస్తులు అయితే కనుక ఆయన్ని ఎంతో సొంత మనిషి ఓన్ చేసుకున్నారు. వేరే వాళ్ళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మనం సైనిక గారి విషయంలో వెనుకబడాలేమో, ఆయనకి సరైన గుర్తింపు లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన నాయకుడిని మన గొప్పతనాన్ని మనమే చెప్పుకోవాలి, మనమే సాగు చెప్పుకోవాలి. అప్పుడే అది బయట ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మనమే ఎప్పుడు చెప్పేలాగా ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందు చేయాలి. నేను ఒకటే అడుగుతున్నాను అధికారికంగా, ఎందుకంటే మా అన్నయ్య చదువుతో కాదు అధికారికంగా కూడా చెప్తున్నాను. మీరు ఇప్పుడే అన్నారు ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నానమ్మా అని చెప్పేసి, ఇంకా ఆయన గురించి గొప్పతనాన్ని ఇంకా మీ పుస్తకాల్లోనూ ఆటల్లోనూ మీకు తెలియజేస్తామన్నా. ఎందుకంటే ఆయన అధికారికంగా ఇప్పుడు చాలా మనం వెళ్ళామంటే చిన్న చిన్న కాకినాడకి వెళ్ళాము, అధ్యక్షుడు కానీ వేరే శక్తి పరిచయం వాళ్ళ నాయకుడిని అధికారికంగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అలాగే మా మహానాయకుడు సైనిక గారిని కూడా అధికారికంగా చేసి గుర్తింపునివ్వాలని చెప్పేసి మేము ఈ ద్వారా అది ప్రపోజల్ పెట్టాలని ఎంక్వైరీ చేసిన తర్వాత, ఎందుకంటే నిజంగా ఆయన అరువులా కాదా, నిజంగా అరువులా కాదా సైనిక గారు అధికారికంగా చేయడానికి ప్రభుత్వ రాజ్యాలతో మనం అన్ని చేయడానికి ఆయన నిజమైన అరువులా కాదా అని తెలిసిన తర్వాతే, ఎంక్వైరీ చేసిన తర్వాతే ఆయన గురించి అప్పుడు మాకు అధికారికంగా ఇవ్వాలని చెప్పేసి నేను కూడా దాని మీద నేను తిరుగుతాను. మీరు ప్రతి ఫైల్ కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన కొల్లేరుకి ఎలాంటి గుర్తింపులు ఇచ్చారు, ఏమేమి చేశారు, అప్పుడు సీఎం జగన్మోహన్ రావు గారిని కొల్లేరు ప్రాంతానికి తీసుకొచ్చి మరి అప్పుడు మీరు చెప్పారు మా రోడ్డు మార్గమే లేదు, పద మార్గాలను తీసుకొచ్చి కరెంట్ కానీ ఈ రోజు మేము మాట్లాడుతున్న ఫోన్ సౌకర్యం కానీ అలాగే మంచినీళ్ళు కానీ సొసైటీ చెరువులు కానీ మా పిల్లలు మేము కూడా చదువుకున్నామంటే ఆ రోజు ఆయన పెట్టిన భిక్ష వల్లే మేము చదువుకుని ఇలా ఇలాంటి రాజకీయంగా ఆర్థికంగా బలపడి విజయనగరంలో కొంతమంది చదువుకుని ఉన్నారు అంటే కనుక ఆ రోజు ఆయన వేసిన బాట, ఆయన చేసిన పోరాటమే ఈ రోజు మేము ఆర్థిక ఫలాలను మేము తిన్నాము, మేము బలపడ్డాము, ఎదిగాము. అంటే ఆ రోజున సైనిక గంగరాజు గారు ఎంతో పోరాటం ఉద్యమం చేసి మాకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తి, మహానాయకుడు, గొప్ప నాయకుడు. అలాగే సైనిక గంగరాజు గారి జయంతిని మేము 100వ జయంతి తర్వాత ఏలూరులో చేశాము. తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ ఏలూరులో చేస్తున్నాము. ఇప్పుడు అంతకుముందు జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇప్పుడు మీరు మాకు ముఖ్య అతిథిగా వచ్చి మన కొల్లేరు ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9 ఉంటే ఆ 9 పాఠశాలల్లో కూడా జడ్పీ హై స్కూల్స్లో మరి 10th క్లాస్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా సైనిక గంగరాజు గారి అవార్డు కింద మరి
వాళ్ళని నిలబెట్టుకోవాలి. అదే జరుగుతుంది. ఆ ప్రక్రియలో భాగంగానే విలేకరులు ఉన్న 8 హై స్కూల్లో ఉన్న పిల్లలు, ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చిన పిల్లలు మెరిట్ అన్నమాట. వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహిస్తే, వాళ్ళని బహుమతి ఇస్తే ఆ క్లాసులో పిల్లలతో ప్రేరణ పొందుతారు. ఆ ఊళ్ళో అందరికీ ఆ సంగతి తెలుస్తుంది. ఆ తల్లిదండ్రులు గర్వపడతారు. ఆ గ్రామంలో అందరూ కూడా మన స్కూల్ బాగా ఉంది అబ్బాయి, మన స్కూల్లో పిల్లలు బహుమతులు సంపాదిస్తున్నారు కాబట్టి మనం మన స్కూల్ని కనిపెట్టుకోవాలని ఆ గ్రామ ప్రజలు కూడా అనిపిస్తుంది అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. గంగరాజు గారి సేవ చేయడంతోనే అయిపోవాలి అసలు. ఆ తర్వాత మన స్మరణలో ఉండాలి. కానీ ఒక మంచి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటే దాని వెనక గంగరాజు గారి కుటుంబం ఉంది. గంగరాజు గారి పిల్లలు ముచ్చిందేయ, ఉమామహేశ్వరరావు, గోపికృష్ణ మేము ఉన్నాం సార్. ఆ అమౌంట్ మేము ఇస్తామన్నప్పుడు మాకు ఉత్సాహం కలిగింది. కార్యక్రమం ఎలా నిర్వహించాలనేటువంటిది ఘంటసాల వెంకటేశ్వర గారు మాకు ఆత్మ బాంధవులాగా, ఆత్మ బాంధవులాగా సార్ నేను ఉన్నాను సార్ అని చెప్పి కార్యక్రమం మొత్తాన్ని ముసారేసుకున్నారు. మన కొల్లేరులో ఒక మాట ఉంది, కాడి పడేసేయాలని. ఒక పని చేసి నేను వదిలేస్తాం, దాంట్లోకి వెళ్ళడం ఆడపడుచుకోవడం ఆ ఊహాత్మ అటాసన చేస్తాం, తర్వాత జోలిస్తాను. కానీ వెంకటలక్ష్మి గారు వరుసగా 103వ జయంతి, 102వ జయంతి, 103వ జయంతి ఎంత అటాసనగా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి నాకు అనిపిస్తుంది అన్నీ మంచి శకునాలే అంటారు. జిల్లా కేంద్రంలో సమావేశం, ఇది ఏలూరు జిల్లా కొల్లేరుకి జీవనాడి కేంద్రం. అదిగాక కృష్ణా జిల్లాలో కొల్లేరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 నదీ సంబంధాలుగా కొద్దిగా సంబంధం జరిగింది. అంతా వాడే ఒక చోట మనందరికీ ప్రధాన కారణం ఏలూరు. ఆ ఏలూరు శాసనసభ్యులు రావడంటే మన పట్ల ఎంతో గౌరవంతో ఉన్నట్టుగా మనం వ్యవహరిస్తున్నాము. ఈ ప్రజానికంలో కూడా ఎమ్మెల్యే గారిని కన్సల్టేషన్టే ప్రజలకి గంగరాజు గారి గురించి తెలియజేయడమే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మా తరం గంగరాజు గారి తరం లేవు, సమకాలీన లేవు. ఆయన గురించి చెప్పగలిగే వాడు కూడా నేనంటే ఏదో ఎక్కువ కాలం జీవించాను కాబట్టి 50 వరకు వచ్చాను కాబట్టి చాలా సార్ అంటే నా పక్కనతో కాదు, ప్రతి గ్రామంలోనూ గంగరాజు గురించి తెలిసిన ఉన్నారు, మాటలో ఉన్నారు. కానీ ముసలాలు అయిపోయారు. అయినా కూడా గాంధీ గారిని తెలుసుకున్నాం, ఆయన ఉన్నారా, ఆయన వారసులు ఉన్నారా? అంబేద్కర్ తెలుసుకున్నాం, ఆయన ఉన్నారా, వారసులు ఉన్నారా? అల్లు సీతారామని తెలుసుకున్నాం, ఉన్నారా? అంతెందుకు మనం తీసుకెళ్ళాలి ప్రభుత్వ లక్షణ గారిని ఇంకా తెలుసుకున్నాం, ఇతరులు పెట్టినాం, చేస్తున్నాం. మరి మనకేమైంది? మన ప్రజలు గొప్ప నాయకులు అనుకుంటే, ఆదర్శంగా చెప్పిన నాయకులు ఉంటే, మనం గర్వించే నాయకులు అనుకుంటే, మన జాతి ఉప్పొందే నాయకులు అనుకుంటే, నాయకులు స్మరించుకోవడానికి మనకి జయంతులు జరపాలి, వర్ధంతులు జరపాలి, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. కొల్లేరు సమస్యల గురించి మాట్లాడాలంటే గంగరాజు గారి గురించి మాట్లాడిన తర్వాత ఇంకో మాట మాట్లాడాలి. రైట్ ఈనాటి సైదు గంగరాజు గారి 103వ జయంతి సందర్భంగా వేదికను ఆరంభించిన మా చెల్లెలు సోదరి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మాజీ వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ గాయత్రి గారికి, శ్రీనివాసరాజు గారికి, ఘంటసాల చింతపల్లి వెంకటనారాయణ గారికి, అదేవిధంగా సైదు గంగరాజు గారి కుటుంబ సభ్యులకు, ఇక్కడికి ఇచ్చేసిన వడ్డర్ వస్తువులతో అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ముందుగా మరి ఇందాక చింతపల్లి వెంకటనారాయణ గారు నాకు చెప్పారు, ఆయన 4 ముఖాలు నాకు చెప్పనవసరంలా, నేను తెలుసుకున్న కొల్లేరు గురించి మీ అందరూ కూడా చెప్తా. దాంట్లో భాగంగా ముందు 1986 అంతా వెనక్కి వెళ్తా. అప్పుడులో మాకు సిటీ బస్సులు ఉండేవి, అది కోటేశ్వర దుర్గాపురం వరకే తిరిగేది, కుదిరేది కాదు. అప్పుడులో గుడివాడడానికి బస్సు వెళ్ళాలంటే ఆసారకాలం 3 నెలలు కూడా 2 బస్సులు ఉండే, మా బస్సు ఒకటి రాణించేవాడు. ఆ రోజు కట్టుబాట్లు అలా ఉన్నాయి. మా బస్సు వస్తేనే గుడివాడక ప్రజలు ఆ బస్సు ఎక్కి వచ్చేవారు, మా బస్సు వస్తేనే రాణించేవారు. అంటే పర్మిట్ ఇక్కడ నుంచి లేకపోయినా సరే గుడివాడక గ్రామస్తుల్ని ఇక్కడికి తీసుకురావాలి, ఏలూరు
ఇవాళ 40 లక్షల రూపాయలు. మరి కొల్లేరు గ్రామస్తులందరికీ కూడా ఒంటరి కులస్తులందరికీ కూడా చెప్తున్నా, ఇంత ఈ ఎకరం 40 లక్షల రూపాయలు అయ్యింది అంటే దానికి కారణం ఎవరు? సైదు గంగరాజు గారు లాంటి నాయకుల వల్లే పెట్టుకోవాలి. ఇందాక సోదరు అంటే కమ్యూనిటీ హాల్ కావాలి అని చెప్పి సైదు గంగరాజు గారు ఒకప్పుడు రాజకీయాలకు అతీతంగా పనిచేసిన ఆయన మరి చాలా మందిని పిలిచారు. మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి అది కావాలి అనుకున్నప్పుడు ఈ హాల్ కిక్కించి ఉండాలి. ఎలా 1000 రూపాయల భూమి నుంచి 40 లక్షల రూపాయలకి కొల్లేరు గ్రామాల యొక్క పొలాల రేట్లు అయితే ఈ రోజున అభివృద్ధి జరిగింది ఎవరు? ఆనాటి నాయకులు కాదని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక మన ఏదైతే వెంకటనారాయణ గారు చెప్పారో నాయకులు చాలా మంది ఉన్నారు. నాయకుల్లో రాజకీయాలు వెళ్తుమైపోయి ఈ రోజున స్వార్థపూరితమైన గ్రామాల కింద తయారైంది. ఇదివరకు ఒకటే కట్టుబాటు, ఏదైనా తప్పు చేశారంటే ఊరు పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉండేవారు. మంచి చెడు రెండే ఆలోచించేవారు. ఇవాళ పార్టీల గురించి ఆలోచించే పరిస్థితి వచ్చి మంచి చేసినా చెడు చేసినా దానికి రాజకీయ రంగు పులుపుతున్నారు అనేది మనందరం కూడా గ్రహించుకోవాలి. లంక గ్రామాల్లో ఆ కట్టుబాటు బాగుంటుందని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా మీ అందరూ కూడా తెలియజేసిన, ఎప్పుడైనా సరే మంచి ప్రకారం ఈ రోజు లంక గ్రామాల్లో ఒక కట్టుబాటు చేశారంటే దానికి మంచికి వాళ్ళంతా కూడా అలా నిలబడాలని చెప్పి మేము ఏలూరు నుంచి కూడా వెళ్ళినప్పుడు పెద్ద గొప్పగా అనుకున్నాం. ఆ రోజున అంటే చెప్తున్నా 2 బస్సులు ఉంటే ఒక బస్సునే రాణించారు అంటే 2వ బస్సు రాణించకపోవడానికి కారణం నాకు ఉన్నాయి. అంటే ఆ విభేదాలు వెళ్ళగానే వాళ్ళు వస్తే వాళ్ళు కించిపరిచేటట్టుగా మాట్లాడాలనే ఉద్దేశంతో అవడానికి వీలు లేదు. ఈ
సొసైటీకి ఇచ్చిన చెరువుల్లో 150 ఎకరాలు నేను రిలీజ్ చేశాను. ఇవాళ 150 ఎకరాలు ఒక ఎకరం కూడా లేదు. కానీ 150 ఎకరాలు కూడా కొల్లేరుకి ఆటంకమే కాదు. మీరు కొల్లేరు ఏదైతే బౌండరీస్ ఇవ్వడంలో ఆ రోజున కొల్లేరు గ్రామాల్లో ఏదైతే రాజకీయాలు మిళితమైన ఏదైతే చెప్పానో దానివల్ల ఈ మరింత అయోగ్యత ఎంత మారిపోయింది. నిజంగా ఆ రోజు జగన్మోహన్ గారు ఏదైతే ఇచ్చారో ఆ చెరువులన్నీ కూడా కొల్లేరుకి ఇబ్బందికరమైనవి కాదు. తర్వాత కొంతమంది ఎవరైతే స్వార్థపరులు వచ్చి ఈ రేట్లు పెరిగిన తర్వాత కొంతమంది ఎవరి వాళ్ళు చేసుకోవడం వల్ల ఆ బౌండరీస్ మారిపోయింది. ఫస్ట్ లో చాలా సిస్టమేటిక్ గా, ఎందుకంటే ఆగ్రాల నుంచి ముందుగోలు వచ్చేంత వరకు కూడా కావాలి పక్కన ఎవరికి ఇబ్బంది ఉండదు. ఒక్కోటి 14 ఎకరాలు చొప్పున చెరువులు దొరికారు. మరి ఆ 14 ఎకరాలు వాళ్ళ అన్ని కూడా వెళ్ళిపోయింది. అవి ఎవరికి ఇబ్బంది కాదు. అవి దానివల్ల ఆదాయం వచ్చింది. మరి ఆ ఆదాయాన్ని ఈ రోజు పోగొట్టుకున్నారు. మరి డెఫినెట్ గా మళ్ళీ అన్నింటినీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందో మీరందరూ కూడా కూర్చుని ఒక మాట ప్రకారం మీ గ్రామస్తులంతా కూడా ఇస్తే మళ్ళీ అవన్నీ కూడా చెరువులన్నీ కూడా పునరుద్ధరణ అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. సెకండ్ విన్నర్ కొల్లేరు కెరటాలు. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.